డీటెయిల్స్ చూస్తే అమెరికా సుప్రీంకోర్టులో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాకు షాక్ తగిలింది. వివిధ దేశాలపై ఆయన విధించిన టారిఫ్లను కొట్టివేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఇక ట్రంప్ సుంకాలను 6 జడ్జీలు వ్యతిరేకించారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించాల్సిందే అంటూ అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమెరికా సుప్రీంకోర్టులో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకైతే షాక్ తగిలింది. వివిధ దేశాలపై ఆయన విధించిన టారిఫ్లను కొట్టివేసింది. సంచలన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని వెల్లడించడానికి మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు రాజకీయ విశ్లేషకులు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఎస్, ట్రంప్ సుంకాలు విధించే హక్కు లేదు అంటూ కూడా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏ విధంగా చూసుకోవాలంటారు? పెద్ద షాక్ ట్రంప్ కి, ఇది తీరని షాక్. ఆయన ఈ సంవత్సరం అంతా చేసిందంతా మళ్ళీ సంవత్సరం పైన 0 అయిపోయింది. ఆయన మొత్తం అంతా ఈ సుంకాల మీద బేస్ చేసుకుని పరిపాలించారు. కానీ అమెరికాలో ఉన్నది ఏంటంటే వాళ్ళ చట్టసభలకి అధికారం ఉన్నది పనులు వేయటానికి. ప్రెసిడెంట్ ప్రపోజ్ చేయొచ్చు, కానీ వాళ్ళు అప్రూవ్ చేయాలి. అది లేకుండా డైరెక్ట్గా చేసేది డొనాల్డ్ ట్రంప్. ఎలా చేశారు? 1977లో ఒక ఎమర్జెన్సీ చట్టం ఉండేది. ఒక చట్టం పాస్ చేశారు కాంగ్రెస్. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే మీరు వాడచ్చు అని. అది వాడాడు. ఇది ఎమర్జెన్సీగా ఉన్నది భారతదేశం, అది అమెరికా. అది సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఏం ఎమర్జెన్సీ లేదు, నువ్వు కాంగ్రెస్ ద్వారా వెళ్ళాలి అని చెప్పాడు. సో ఇప్పుడు ఆయన చేసిన హడావిడి అంతా 0 అయిపోయి, పూర్తిగా 0 అయిపోయి. అదే కాకుండా మళ్ళీ ట్యాక్స్ వేయాలంటే వాళ్ళ చట్టసభల ద్వారా వెళ్ళాలి. అది 6 నెలలు సంవత్సరం పడుతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తారు. సో ఇది పెద్ద సెట్ బ్యాక్. ఆయన పాలసీ అంతా దీని మీద ఆధారపడ్డాడు. సుప్రీంకోర్టు 9 జడ్జెస్ ఉన్నారు. ఆయన 9 జడ్జెస్లో 4 అపాయింట్ చేశారు. ఇంకో 2-3 ఆయన తీరు మనుషులు అనుకున్నాడు, కానీ ఎదురు తిరిగారు. ఎందుకంటే టారిఫ్స్ అనేది ప్రెసిడెంట్ డైరెక్ట్గా వేస్తే చట్టసభలకు అసలు పవరే లేదు. అమెరికన్ రాజ్యాంగంలో 3 స్తంభాలు ఉన్నాయి. కోర్ట్స్ ఉన్నాయి, ప్రెసిడెంట్ ఉన్నాడు, చట్టసభలు. ప్రతి ఒక్కరికి రోల్ ఉండాలి. 3 కలిసి పనిచేయాలి, అప్పుడే సాగుతుంది. ట్రంప్ వాళ్ళని ఇగ్నోర్ చేసేది కాబట్టి పరిణామాలు ఏంటి? విశేషమైన పరిణామాలు. ఆయన ప్రభుత్వం వేసిందంతా 0 అయిపోయింది. ఇంకెవరూ లెక్క పెట్టరండి. అయితే ఇప్పటి ఎస్, పెంటపాటి పుల్లారావు గారు, ఇప్పటి వరకు వసూలు చేసిన సుంకాలను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వెనక్కి అని కూడా చెప్పింది సుప్రీంకోర్టు. మరి ఇలా ఇవ్వడానికి ట్రంప్ తర్వాత వాళ్ళ అనుచరులు ఏ విధంగా స్పందిస్తారనుకోవాలి? అది చాలా కష్టం. మీరు అన్న మాటకి ఇమీడియట్గా క్లారిఫికేషన్ కూడా వచ్చింది. ఎలా తిరిగిస్తారు? దేశాలకి ఇస్తారా, కొన్న వాళ్ళకి ఇస్తారా, ఎలా చేస్తారు? చాలామంది అమెరికాలో కొన్నారు వస్తువులు. సో అది ఇంప్లిమెంట్ అవ్వదు, అది ఇంప్రాక్టికల్. తిరిగి రీఫండ్ చేయటం ఇంప్రాక్టికల్. దానికి ఇంకా మళ్ళీ వాళ్ళ సుప్రీంకోర్టు ఇంకొకసారి మళ్ళీ ఏదో క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏదో సామాన్ తెచ్చి కొన్నారు, అది సూపర్ మార్కెట్లో అమ్మారు, టారిఫ్స్తో పాటు ఎలా ఇస్తారు ఆ బయర్స్కి? చాలా కష్టం. కానీ ఫ్యూచర్ మాత్రం ఈవేళ వెంటనే ఇంకా టారిఫ్స్ బంద్ అయిపోయింది. భారతదేశం మీద 19% వేసిన బంద్ అయిపోయింది. ఒక రష్యన్ ఆయిల్, ఆయిల్ ఏం లేదు. ఎవరెస్ట్ వచ్చి నాకు కొనవచ్చు. అందువల్ల తర్వాత మంచిది ఏమైందంటే ఆయన భారతదేశంతో కిందకి దిగొచ్చి డీల్కి వచ్చాడు వారం రోజుల క్రితం. అది రాకుండా ఉంటే ఆయన మీద మనకి బ్యాడ్ ఒపీనియన్ ఉండును. ఇప్పుడు మంచి ఒపీనియన్ ఉన్నది. ఏదో డీల్కి వచ్చేట్లే, మనతో పర్వాలేదు, మంచి డీల్కి వచ్చాడు. సో ఈవేళ భారతదేశానికి చూస్తే అడ్వాంటేజ్. కానీ మనకు ఆయన మీద బిట్టర్నెస్ అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ డీల్ మనతో వచ్చేది కాబట్టి, 10 రోజుల క్రితం వచ్చేది కాబట్టి ఆయన పరువు ప్రెస్టీజ్ కూడా మన వరకు మిగిలేదు. కానీ ప్రపంచం అంతా ఆయన ఏమేం చేశాడో అది అంతా రద్దయిపోయింది, పూర్తిగా రద్దయిపోయింది. ఏ దేశంతో ఏం చేసినా కుదరదు. సో ఆయన ఏం చేస్తాడు ఇవాళ రాత్రి చూడాలి. ఏమంటాడు? ఎదిరించలేదు సుప్రీంకోర్టు. తిడతాడు అంతవరకే, కానీ ఎదిరించలేదు. ఏదో ఇంకేమన్నా చేయగలరా, చేస్తాడా? టైం పడుతుంది. సో ఆయన పాలసీ మొత్తం అంతా 0 అయిపోయింది. ఆయన వాణిజ్య పాలసీ,
ఆర్థిక పాలసీ ఈ 12-15 నెలలు ఏదో చేస్తానన్నది పోయింది. ఉదాహరణ చెప్తున్నా, యాపిల్ ఫోన్స్ భారతదేశంలో చేస్తే మీ మీద టారిఫ్ వేసేస్తాను అన్నాడు. ఇప్పుడు ఎవరు లెక్క పెడతాడు? యాపిల్ ఫోన్ ఇష్టం వచ్చినా ఇక్కడే చేయమంటారు. ఇంకా టారిఫ్ 0 అయిపోయింది. 0. ఒకటి 50% నుంచి 19 నుంచి 1-2%. భారతదేశానికి అన్ని రకాలుగా ఇది ఉపయోగం. ట్రంప్ చేయలేదు ప్రస్తుతం. సో ఇది ఎక్కువగా ఓవర్ రీచ్ అంటారు. లేని అధికారాన్ని జోబులో పెట్టుకున్నాడు, తిరుగుబాటు కొట్టింది. ఇది ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన ప్రభుత్వానికి చాలా సెట్ బ్యాక్. ఇది ఇంపాక్ట్ కూడా ఇరాన్తో చేయబోయే యుద్ధం మీద ఇంపాక్ట్ ఉంటుందా, ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతాడా అది కూడా జరుగుతుంది. ఇరాన్తో బుద్ధి చెప్తే మళ్ళీ మీద ఆయన కోపం ఇరాన్ మీద చూపెడతాడా అది చూడాలి. సో ఇవన్నీ ట్రంప్ ఈవేళ రేపు ఏం చేస్తాడో మనం కేర్ఫుల్గా వాచ్ చేయాలి. పెద్ద సెట్ బ్యాక్, భారతదేశానికి మంచిది. ప్రపంచం అందరూ ఆనందపడుతున్నారు, ఎందుకంటే ఆయన టారిఫ్తో చాలామంది బాధపడ్డారు. పాయింట్ చెప్తున్నాను మీకు, ట్రంప్ వచ్చే వరకు గత 30 సంవత్సరాలు బట్టి ప్రపంచం అంతా ఒక అగ్రిమెంట్కి వచ్చారు. గ్యాట్, జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ 30 సంవత్సరాలు. పెంటపట్టి పుల్లారావు గారు, అలాగే ట్రంప్ కూడా స్పందించారు దీనికి సంబంధించి. ఏమనంటే నా దగ్గర ప్లాన్ బి కూడా ఉంది, బ్యాకప్ ప్లాన్ త్వరలో కూడా అమలు చేస్తా అని కూడా ఆయన ప్రకటించారు. ప్లాన్ బి ఏముండబోతుంది, ఎలా రియాక్ట్ అవుతారనుకోవాలి? ప్లాన్ బి గ్యారంటీగా ఉన్నది, కానీ ప్లాన్ బి ప్లాన్ ఏ అంత మంచిది కాదు కదా, అంత సులభం కాదు కదా. ప్లాన్ బి అందరికీ ఉంటుంది. ప్లాన్ బి బిఏ, బి క్లాస్. సో అంత పవర్ ఉండదు. ఏదో చిన్న చిన్న పనులు వేయచ్చు, ఏయో చేయొచ్చు, కానీ ఇలా చేయలేము. పొద్దున్న లేసి ట్రంప్ టారిఫ్ ఆర్డర్ పెట్టేసి రాత్రికల్లా ఇంప్లిమెంట్ చేసి అలా చేయటానికి ఇంకా లేదు. సో ఆయన పాలిటీషియన్ కాబట్టి నా చేతులు కట్టేశారు, నేనేం చేయలేదని ఇంటికి వెళ్ళిపోదు కదా, నాకు ప్లాన్ బి ఉన్నదన్నాడు. సో ప్లాన్ బి ఏంటి చూడాలి, కానీ పెద్ద సెట్ బ్యాక్. ఇది ఏం జరుగుతుందో చూడాలి. అది అమెరికన్ రాజ్యాంగంలో కాంగ్రెస్కి ఉన్న పవర్ 250 సంవత్సరాలు బట్టి ఉంది. ఈ పవర్ తీసేస్తే ఏమైపోతుంది? ఇంకా వాళ్ళ చట్టసభ ఎవడు మాట్లాడాలి. ఎంతో డీప్గా వెళ్ళాడు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవటానికి. 240 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర చెప్తా వచ్చారు. ఎందుకు ఇచ్చారు, రాజ్యాంగంలో ఎందుకు రాశారు ఈ చట్టం, ఎందుకు ఇలా చెప్పారు, అంతా కోట్ చేసి 2 నెలల బట్టి జరుగుతూ ఉన్నది. సో అవన్నీ వాడి పెట్టారు, దానికి తిరుగులేదు. సో ట్రంప్ ప్లాన్ బి ఏమొచ్చినా ఇలాంటి ప్లాన్ మాత్రం కాదు. ఓకే, అలాగే మీరు ఇంతకుముందు కూడా మాట్లాడినట్లు ట్రంప్ ఉద్దేశించి చాలా సందర్భాల్లో చాలా దేశాలను బెదిరింపు ధోరణి కూడా వాణిజ్య యుద్ధం ప్రకటిస్తాను, ఎవరైతే నా సైడ్ తిరుగుతారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నేను రెట్టింపు సుంకాలు విధిస్తాను అన్న ధోరణి కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. ట్రంప్ రాత్రి ఒక మాట మాట్లాడి మరి ఉదయం కూడా ఇండియా మీదనే ఎన్నోసార్లు కూడా రివర్స్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు ట్రంప్ మీద ఒకవేళ ప్లాన్ బి ఉన్నట్లయితే, మీరు చెప్పినట్లు ప్లాన్ బి వర్కౌట్ కాకపోతే ట్రంప్ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవాలి? ఒకటి, అది పెద్ద సెట్ బ్యాక్ ఉండదు, అందరూ హ్యాపీ అవుతారు. ఆయన ప్రతిష్ట పోయింది. ఫారెన్ దేశాలు ఈయన మళ్ళీ ఏం చేయలేడు మనల్ని అని ఒక వ్యూకి వచ్చేస్తా. ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నది, ఎంతో ఆయన వెనకాల తిరిగారు, ఇది అది అని, వాళ్ళంతా నష్టమే కదా. వాళ్ళు తక్కువ టారిఫ్స్ వేసుకున్నాం, ఇంత గొప్పగా చేసుకున్నాం, అలా చేసామన్నారు, అంతా జీరో అయిపోయింది కదా. సో అందువల్ల ట్రంప్కి ప్లాన్ బి ఉన్నదా ఏమున్నదో మనం చూడాలి. ఆ ప్లాన్ బి మాత్రం టారిఫ్స్ ఇలా వేయటానికి ఆ ప్లాన్ బి పనిచేయదు, ఎందుకంటే సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి. అది ఏం చేస్తాడు, కొన్ని పవర్స్ ఉన్నాయి, కొన్ని వస్తువుల మీద ఆయన వేయొచ్చు, కానీ ప్రపంచం అంతా అలా చేయలే. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, పొద్దున్న నేను తెస్తా, రాత్రి అంతా వేస్తా. ఇంకా కానీ ఆయన దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే కింద పడినా పైన పడ్డాడంట, కింద పడినా. సో అది ఆయనతో ఆ లోటు ఉండదు. వాళ్ళకెళ్ళి అలగడం, మొహం కింద పెట్టడం, బహిరంగ బయటకు వచ్చి నేను ప్లాన్ బి ఉన్నది, నేను చేస్తాను, ఏదో ప్లాన్ బి ఉన్నది. ఎందుకంటే 15 రోజులు బట్టి సుప్రీంకోర్టు వ్యతిరేకంగా ఇస్తాదని అందరూ చెప్పుకుంటున్నారు, అన్ని పేపర్లో వచ్చింది, లాయర్లు కూడా అలా చెప్పారు. సో తప్పకుండా ఇలా జరుగుతుందని ఆలోచించుంటాడు. సో ఏదో తీసుకొస్తాడు ప్లాన్ ఆయన ప్రెస్టీజ్ సేవ్ చేయడానికి. కానీ అమెరికాకు ఆర్థికంగా నష్టం కాదు, ఫ్రాంక్గా చెప్పాలంటే.
ఓకే. టారిఫ్స్ అనేది ఫెయిల్ అయిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 100 సంవత్సరాల నుంచి టారిఫ్స్ వేయట్లేదు. టారిఫ్స్ వేస్తే మనకే నష్టం. నేను కొనుక్కునే వస్తువు ఎక్కువ ఉన్నాయి, దాని మీద నేనే ట్యాక్స్ వేసుకోవటం అయితే. సో ఫ్రీ ట్రేడ్ అనేది మళ్ళీ పైచే ఉంటాయి. అంటే ట్యాక్సెస్ తక్కువతో ఎవరు తక్కువ రేట్లో చేస్తారో అది ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎవరు ఎక్కువ రేటు అమ్మేది మనం మానేస్తాము. ఓకే. సో ఫ్రీ ట్రేడ్ అనేది వస్తుంది. కొంచెం పెద్ద సెట్ బ్యాక్ ట్రంప్కి, కానీ అమెరికాకి సెట్ బ్యాక్ కాదు. ఇప్పుడు ఆయన వేసిన సుంకాలు హెచ్1బీలు అన్నీ కొద్దిగా మార్పు వస్తాయి. అంత ఉరికి పెట్టి చేయడు ఇంకా కొన్ని. కానీ అది కూడా మీతో అన్నాక మొన్న పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది ఇండియాలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును. దాన్ని బట్టి చూస్తే మన ఆర్థిక వ్యవస్థ ప్లాన్ కూడా మార్చుకోవాలి. ట్రంప్ ఉండినా, ట్రంప్ లేకపోయినా, టారిఫ్స్ ఉండదా, టారిఫ్స్ లేకపోయినా ఐటీ సెక్టార్ ఫినిష్డ్ అని పెద్ద ఎక్స్పర్ట్స్ అన్నారు 3 సంవత్సరాలు. సో మనకేదో ఆనందపడి టారిఫ్స్ గురించి ఆనందపడటం కరెక్ట్ కాదు. మనం చూసుకోవాలి, మనం చాలా రిస్క్లో ఉన్నాం. ఎందుకంటే మనకి 2 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు, దేని మీద, సాఫ్ట్వేర్ మీద ఆధారపడి ఉన్నారు. అది సెట్ బ్యాక్ అన్నారు, మీరు అందరూ విన్నారు కదా, Okay. చదివారు కదా, చూశారు కదా. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. ఒక Okay. స్టెప్ బ్యాక్ ట్రంప్ది. ఏమవుతుందో ఫ్యూచర్ చూడాలి. ఎస్. రైట్. పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ అండి లైవ్లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.